మీ దయ వల్ల అందరిని పిలిచాను. థ్యాంక్ యూ సో మచ్. నేను చనిపోయినా కూడా నా ఆత్మ పైకి వెళ్ళకపోవడం, నాకు ఇలాంటి అదృష్టం దక్కడం నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యం. ఏ జన్మలోనో కాదు, ఈ జన్మలోనే నీవు ఎన్నో పుణ్యకార్యములు చేసితివి. అందులకే నీకీ వరము దక్కినది. నేనేం మంచి చేశానో నాకు గుర్తులేదు గుప్తా గారు. కానీ నాకు దక్కిన ఈ వరం ఇంకెవరికి దక్కి ఉండదేమో. సత్యము పలికితివి బాలిక. ఈరోజు నీవు చేసినది నా భూతో నా భవిష్యత్. మునుపెన్నడూ జరగనది, ఇకపై జరగనది. ఇంతటి మహద్భాగ్యాన్ని నాకు కల్పించారు. ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోలేను. తీసుకోండి. అదేమి బాలిక, గ్రామస్తులందరినీ ఆహ్వానించుటలోనే నీవు సంతృప్తి చెందితివా? రేపటి నీ సహోదరి సీమంతము నీ చేతులు మీదుగా జరిపించవా? నీ సహోదరికి నీ హస్తములతో గంధము పోయవా? ఆమె చేతులకు గాజులను తొడగవా? నీ చేతితో బొట్టు పెట్టి అక్షంతలు వేసి ఆశీర్వదించవా? తొలి ముత్తైదువుగా నీవు తాంబూలము స్వీకరించవా? నాకంత అదృష్టం ఉందా గుప్తా గారు? ఆ అదృష్టము నీకు కలిగించుటకే కదా మా అంగుళీకమును నీ చేతికిచ్చినది. మా అంగుళీకముతో నీవు ఏమైనను చేయవచ్చును. చాలా థ్యాంక్స్ గుప్తా గారు. కానీ ఊరి వాళ్ళంటే నన్ను ఎప్పుడూ చూడలేదు. మా వాళ్ళు నన్ను గుర్తుపడతారు కదా. మా నాన్న, మా ఆయన, చెల్లి, పిల్లలు అందరూ నన్ను చూస్తారు కదా. వాళ్ళ ముందు నేనెలా సీమంతం జరిపించడం? మరి నీ తెలివితేటలు ఎటు వెళ్ళినట్టు? అది నీ ఉపాయముతో యోచన చేయవలను. నీకు అపాయము రాకుండా నీవే చూచుకొనవలెను.